ఆ నీళ్లు ఇప్పుడు ఆ పైప్ లైన్లు ఎట్ట వస్తాయో తెలియదు. వాటర్ 2-3 రోజులు ఇప్పుడు వాటర్ ట్యాంకులు తెప్పించుకుని కొట్టుకోవాలి. అయ్యో పెద్ద సమస్య. దాన్ని క్లీన్ చేయించడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎట్టుందో తెలియదు. ఈ ఇల్లు గడుక్కున్న తర్వాత అదంతా శానిటైజ్ చేయాలంటే అదో పెద్ద సమస్య. ప్లస్ ఎన్ని సామాన్లన్నీ కొట్టుకుపోయినాయి, బట్టలు కొట్టుకుపోయినాయి, కట్టు బట్టలతో రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి. ఎంత దారుణమైన డిసీజెస్ స్టార్ట్ తిండికి ఇప్పుడు ఇవన్నీ పోతే ఈ కొనుక్కోవడం ఏంటండి ఇవాళ. ఇప్పుడు అక్కడ ఉన్నదంతా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి. అకస్మాత్తుగా 4 గిన్నెలు కొనుక్కోవాలంటే, లేకపోతే బట్టలు కొనుక్కోవాలంటే ఎన్ని వేలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వాలు ఇస్తే 500, 1000, 2000 డబ్బులు ఇస్తే మాక్సిమం 10,000 ఇస్తారేమో. అది కూడా ఇస్తారు లేదో తెలియదు. అది కూడా ఒక ఇంట్లో 4 ఉంటే అక్టోబర్ కదా, ఇంటికి ఒకటి అని ఇచ్చారు అనుకోండి, ఏముంటది అందులో. ఇవాళ నాకు తెలిసి వాహనాలు ఒక్కొక్కటి లెక్కేసుకుంటే ఎంత ఉంటది ఇవాళ, ఎన్ని లక్షల రూపాయలు అవుతాయి ఇవాళ వాహనాలు. ఇవాళ పాడైన ఒక్కొక్క బండి బయట ఇవాళ కొనుక్కుంటే మినిమం వాళ్ళు 2 వేల లక్ష రూపాయలు ఉంది. లక్ష రూపాయలు మరి పోయినట్టే కదా. బట్టలు ఎన్ని వేల రూపాయలు పెట్టుంటాయి. సామాన్లు ఇవాళ కొనుక్కోవాలంటే ఇవాళ ఒక కొత్త ఇంటికి మనం గనక అమ్మాయిని పంపిస్తే సారీ కింద ఇస్తే మినిమం 5 లక్షలు అవుతుంది. ఇక్కడ పోనీ లేబర్ ఏరియాలో ఉన్న ఇళ్లలో 2 లక్షలు వేసుకోండి. మిడిల్ క్లాస్ ఏరియాలో అట్లాగే 5 లక్షలు ఉంటుంది. మొత్తం లాస్ అయినట్టు. ఇల్లు ఇప్పుడు అవన్నీ చివికిపోయి ఉంటాయో తెలియదు, ఏది కూలిపోతుందో తెలియదు. గోడలు చివికిపోతాయి నానిపోవడం మూలంగా. అందులో ఇవన్నీ ఏంటంటే నల్లమట్టి నేల, నల్లమట్టి మీద కట్టిన నేల. ఇప్పుడు అదొక పెద్ద సమస్య.